శ్రావణ శుక్రవారం కావడంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రిపైన కొలువైన దుర్గమ్మ ఆలయం శ్రావణ శోభను సంతరించుకుంది. శ్రావణ మాసం పైగా శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారు వరలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. శ్రావణ మాసం కావడంతో ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా శ్రావణ మాసం ఈరోజు రెండవ శుక్రవారం కావడంతో అమ్మవారు వరలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వరలక్ష్మీదేవి రూపంలో ఉన్న అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులంతా కూడా తరలివస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా కేవలం ఒకవైపు అమ్మవారి దర్శనమే కాకుండా ప్రత్యేకంగా మహిళల కోసం లక్ష కుంకుమార్చనలు కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ వరలక్ష్మీ దేవి అలంకారానికి సంబంధించి ఉన్న విశిష్టత ఏముంది, ఈరోజు ఎలాంటి విశిష్టమైన పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా ఉన్నాయనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు. స్వామి, చెప్పండి, ఈరోజు ఎలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి? అమ్మవారు వరలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న పరిస్థితి. శ్రీమాత్రే నమః. జాగ్ర స్వప్న సుషుప్తినాం సాక్షిభూత్యై నమో నమః అని అమ్మవారి నామాల్లో ఒకటి. ఎప్పుడూ ఆవిడ సాక్షిభూతంగా ఉంటుంది మనం చేసే అన్ని పనులకి, మంచి పనులకి అనే దానికి అని చెప్పి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసాల్లో శ్రావణ మాసం ముఖ్యమైంది. అందులో 4 శుక్రవారాలు, 4 వస్తే 4, 5 వస్తే 5, ఎంత అవుతాయి. అందులో ఇంకా ప్రత్యేకత ఇవాళ వరలక్ష్మీ దేవి అనమాట. ఇవాళ అమ్మవారిని వరలక్ష్మీదేవి అంటే వరాలు ఇచ్చే తల్లిగా అలంకారం చేసి భక్తులకు వరలక్ష్మీదేవిగా అమ్మవారిని మనం ప్రదర్శించడం జరిగింది. ఈరోజు మన ముత్తైదువులందరూ కూడా అమ్మవారిని నోము నోచుకుని సాటి ముత్తైదువులందరినీ పిలిచి వాళ్ళకి జాకెట్టు అవన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు ఈ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారికి అలంకారమే కాకుండా వివిధ రకాలైన హోమాలు, ప్రత్యేకమైన పూజలు ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెలలో పవిత్రోత్సవాలని రేపు 18, 19, 20 తారీఖుల్లో మనం పవిత్రోత్సవాలు అంటే పౌర్ణమితో కలుపుకున్న 3 రోజులు ఈ సంవత్సరం పొడుగుతా మనం చేసే ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే తెలిసి తెలియక చేసే తప్పులు, స్పృశ్య దోషాలు అంటాం. మనకి కొంత ముట్టుకుంటాం, మనం తెలియక కొన్ని తప్పులు జరుగుతాయి. వీటన్నిటికీ ప్రాయశ్చిత్తంగా రేపు మనకి 3 రోజులు కూడా ప్రత్యేకమైన హోమాలు ఇవన్నీ జరుగుతాయి. అమ్మవారి పవిత్రోత్సవాల సందర్భంగా ఒక మంత్రించిన ఉదకంతో గుడంతా ప్రక్షాళన చేయడం జరుగుతుంది. జై దుర్గా భవాని. అమ్మవారు ఈరోజు వరలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా వరాలు ఇచ్చే తల్లిని ఈరోజు కొలిస్తే మహిళలు సుఖ సంతోషాలతో, సౌభాగ్యంతో ఉంటారనేది కూడా వారి నమ్మకం. వారంతా కూడా అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక 18, 19, 20 ఈ 3 రోజులు కూడా ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలను కూడా నిర్వహిస్తున్నట్టు ఆలయ అర్చకులు తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, ఇంద్రకీలాద్రి.